నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల అడ్వకేట్లు రాయకల్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అనంతరం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు డబ్బు లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు బంట భాస్కర్ రెడ్డి, న్యాయవాదులు చంద్రశేఖర్ రెడ్డి, ఎర్ర నరసయ్యతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. రెండవది మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, బేటీ బచావో, అట్లాగే 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల డబ్బు ఖాతాలలో వేస్తాం నల్లధనం తీసుకొచ్చి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పి పూర్తిగా వైఫల్యం చేయాలి. అట్లాగే ఇప్పుడు సంకల్ప యాత్రలు, వికసిత యాత్రలు, తర్వాత భారత్ వికసిస్తుంది అని చెప్పి ప్రజలు నమ్మియడానికి ఎన్నికలలో ప్రయత్నం చేస్తున్నారు. మిగిలినటువంటి ఓటర్లు మరి గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ తప్పిదాలు చేసిందని బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ దేశంలో నిరుద్యోగంతో కూడుకున్నటువంటి, పేదలతో కూడుకున్నటువంటి భారతదేశంగా నరేంద్ర మోడీ గారు మార్చడం జరిగింది. ఇవన్నీ మేధావులందరూ ఆలోచించి మరి భిన్నత్వంలో ఏకత్వం, రాజ్యాంగం ప్రకారమే పరిపాలనా వ్యవస్థ కొనసాగాలనేది మరి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని, తర్వాత సెక్యులర్ భావాలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వీళ్ళు దేశద్రోహులని, తర్వాత వీళ్ళు అవినీతి పరులని నరేంద్ర మోడీ గారు వాళ్ళ అనుచరులు దేశవ్యాప్తంగా భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం కనుక ఈ దేశం యొక్క సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు భిన్నమైన రీతిలో ఉంటాయి. రాష్ట్రపరిమిత రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందుకొరకే మరి భిన్నత్వంలో ఏకత్వంలో ఉండి ఒక దృఢమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే ఈ దేశం యొక్క భద్రత, సంక్షేమము, అభివృద్ధి, అంతర్గత భద్రత ఉంటుందనేది రాజ్యాంగంలో స్పష్టంగా పీఠికలోనే తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఆ పీఠికను మార్చడానికి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. మోడీకి లేదు, బీజేపీ పార్టీకి లేదు, పార్లమెంటుకు కూడా ఆ పీఠికను మార్చేటటువంటి అధికారం లేదు. కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేయడం కోసమే న్యాయవాదులుగా మేము రాయకలంతా అన్ని కూడళ్లలో పర్యటించి కాంప్లైంట్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలన్నీ ఈ దేశం యొక్క ఐక్యతను, సమైక్యతను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, పేదలకు అందాల్సినటువంటి ఫలాలను ప్రజాస్వామ్య పద్ధతిలో అందించడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4,000 కిలోమీటర్లు, మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా మొన్ననే న్యాయయాత్ర పూర్తి చేసింది. ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన పార్టీ కదా, పార్టీ అని చెప్పి తెలియజేయడం కోసం, ప్రసన్నం చేయడం కోసమే మీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. స్వయంగా జీవన్ రెడ్డి గారు న్యాయవాది, తర్వాత రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి, చట్టాల గురించి తెలిసిన వ్యక్తి, అపారమైనటువంటి అనుభవం ఉంది. తర్వాత ప్రజల మనిషి. కాంగ్రెస్ నినాదం పేదలకు ఆహార భద్రత, రైతులకు ఆర్థిక భద్రత, ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. తర్వాత ఆర్థిక ప్రణాళికలు కూడా భవిష్యత్తులో ఆ విధంగానే ఉంటాయని చెప్పి ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ ఆలోచించి 13వ తారీఖు నాడు విఘ్నంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది.